సంబంధించిన ఎఫ్సీఎల్ వెంటనే కాపాడుకుందాం. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ను కాపాడుకుందాం. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ను కాపాడుకుందాం. రాయలసీమ ప్రజానికాన్ని కాపాడుకుందాం. రాయలసీమ ప్రజానికాన్ని కాపాడుకుందాం. ఆర్టీటీ సంస్థను కాపాడుకుందాం. ఆర్టీటీ సంస్థను పేదల పాలిటి వర ప్రధానమైనటువంటి ఆర్టీటీ సంస్థను పేదల పాలిటి వర ప్రధానమైనటువంటి ఆర్టీటీ సంస్థను ఆర్టీటీకి సంబంధించిన ఎఫ్సీఆర్ వెంటనే రెన్యువల్ చేయాలి. ఆర్టీటీకి సంబంధించిన ఎఫ్సీఆర్ వెంటనే ఆర్టీటీకి సంబంధించిన ఎఫ్సీఆర్ వెంటనే సేవ్ ద ఆర్టీటీ సేవ్ ద ఆర్టీటీ స్పందించాలి కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలి కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే. జిల్లాలో ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరూ కూడా ముందుగా జేబీ తెలియజేసుకుంటూ, సార్ ఈ జిల్లాలో 1969లో ఆర్టీటీ సంస్థ అనేది ఇక్కడ స్థాపించబడింది. అయితే ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా ఈ జిల్లాకి ద్రోహం చేసింది లేదు, మత మార్పిడి జరిగింది లేదు, ఎవరిని కూడా మతం మార్చండి అనేది కూడా ఎక్కడా లేదు. అయితే ఎఫ్సీఆర్ఏ రద్దుపరచాలంటే ఈ సమస్య నుండి ఎటువంటి అయినా దేశానికి, రాష్ట్రానికి, గ్రామానికి ఏదైనా నష్టం జరిగితేనో లేకుంటే వారి ఇబ్బంది కలిగిస్తేనో అలాంటి సంస్థలకి ఎఫ్సీఆర్ఏ రద్దుపరచాలా, అట్లాంటి సంస్థలను బ్లాక్ లిస్ట్లో పెట్టాలా. అయితే ఆర్టీటీ సంస్థ అనేది 1969 నుంచి నేటి వరకు కూడా ఎక్కడుగా మచ్చలేని సంస్థగా రూపొందింది. కాబట్టి ఈ జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం వీళ్ళంతా కలిసి ఆర్టీటీ పైన ఎస్సీ ఎస్టీ పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు చైతన్యవంతులవుతారు, వాళ్ళకు ఉద్యోగాలు తెచ్చుకుంటారు, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళకి పక్కా ఇల్లు నిర్మిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ అణచివేయాలంటే ఆర్టీటీ సంస్థను మూసేయాల్సిందే అనే ఉద్దేశంతో ఈరోజు ఎఫ్సీఆర్ఏ రద్దుపడడం జరిగింది. కాబట్టి ఇది ఆషామాష విషయం కాదు, రద్దుపరచడానికంత వీలైతే కాదు. అయితే ఈ ఎఫ్సీఆర్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పి మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఈ గ్రామ ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఆకలి కేకలు, వాళ్ళ పిల్లల చదువులు, వాళ్ళ ఆరోగ్యము అన్నిటికీ ఆలోచన చేసుకుని ఈరోజు ఇంతమంది ఆస్తోరణ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ముఖ్యంగా ప్రభుత్వం ఒక ఆలోచన చేసి మరి ఎఫ్సీఆర్సీ మళ్ళా పునరుద్ధరించాలనే ఉద్దేశంతో మేము తెలియజేస్తున్నాం. జై భీమ్.